కర్కాటక రాశి 2025 ఐదో నెలలో గురుగ్రహం రాహు కేతు రెండు ఛాయాగ్రహాలు మారబోతున్నాయి. అది అనేక శుభయోగాలకే దారితీస్తుంది. కర్కాటక రాశి వారికి వివాహం అవ్వడం, లేదా ఇంట్లో శుభ కార్యక్రమం జరగడం, గృహప్రవేశం జరగడం, లేదా ఎవరికైనా పెళ్లి చేయటం, అంటే అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేయటం, ఓవరాల్గా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి ఇంట్లో శుభం జరుగుతుంది. అలాగే ఆస్తి పంపకాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక అష్టమంలోకి రాహు రావటం, ఈ కర్కాటక రాశి వారికి కుటుంబ స్థానంలో కేతు, అక్కడ చికాకులు స్టార్ట్ అవుతాయి. కుటుంబ గొడవలు, అన్నదమ్ముల గొడవలు, పిల్లలతో గొడవలు, ఆస్తి గొడవలు, ఆస్తి పంపకాలు, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మీకు మంచే జరుగుతుంది. వ్యయంలో ఉన్నటువంటి గురువు యొక్క వీక్షణ ఈ మాతృస్థానం పైన, అంటే మీ రాశ్యాతు చతుర్థ స్థానం పైన ఉంటుంది కాబట్టి అది కూడా ఇబ్బంది ఏం లేదు. అంటే దాని అర్థం మీకు ఆస్తి పంపకాలు జరిగినా, ఏది జరిగినా, గొడవలైనా మనస్పర్ధలైనా మీకు హాని జరగదు, మీకు లాభమే జరుగుతుంది, నష్టమైతే జరగదు. అలాగే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మధ్యమం, అంటే వీసాలు రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సులు ఉంటాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళు అనేక ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటారు. ప్రధానంగా విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగం లేక వీసా ప్రాబ్లంతో తప్పకుండా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే రాశుల్లో కర్కాటక రాశి వాళ్ళు ఒకళ్ళు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మన భారతీయులే కాదు, భారతదేశం వాళ్ళే కాదండి, ఆ దేశస్తులు కూడా వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళైతే వాళ్ళకు కూడా అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఎక్కువగా విదేశాల్లో ఉన్న వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కర్కాటక రాశి వారు ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతారా? అలా ఏం జరగదు. కానీ అనుకున్న ఉద్యోగం రాక ఏదో ఒక ఉద్యోగంతో కాంప్రమైజ్ అవుతారు. ఆదాయ వ్యవహారాల్లో కూడా మధ్యమంలో ఉంటుంది. అనారోగ్య సమస్యలు అయితే కొంత ఇబ్బందిని తెచ్చిపెడతాయి. శనిగ్రహం అష్టమంలోంచి నవమంలోకి వచ్చింది అనుకున్న కరెక్ట్గా నెల 15 రోజుల్లోనే రాహుగ్రహం అష్టమంలోకి రావటం అది దోషమే. అనారోగ్య సమస్యలు సంభవించే అవకాశాలు ఉన్నాయి, లేదా మానసిక బాధని అనుభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఏ విషయంలో బాగుంటుందంటే శుభ కార్యక్రమాలు చేస్తారు, కొత్త ఇల్లు కొనుక్కుంటారు, ట్రాన్స్ఫర్ అవ్వటం, ప్రమోషన్ రావటం, ఇవంతా బాగానే ఉంటాయి. మనం చెప్పుకున్నట్టుగా ఈ ఆస్తిపాస్తుల గొడవలు, ఇంట్లో మనస్పర్ధలు, అన్నతమ్ములతో, తోడబుట్టిన వాళ్ళతో లేదా కడుపున పుట్టిన వాళ్ళతో ఎక్కువగా మనస్పర్ధలు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక విదేశాల్లో ఉన్న వాళ్ళకు కొన్ని ఇబ్బందులు. కర్కాటక రాశి వారు తప్పనిసరిగా త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి దేవాలయ దర్శనం చేసుకోవాలి. అక్కడికి ఒకసారి వెళ్ళి రావాలి. 5వ నెలలో గురువు మారుతున్నాడు కదా, మారినటువంటి 45 రోజులు అంటే ఈ నెల, వచ్చే నెల, ఈ 2 నెలల్లో ఎప్పుడైనా సరే అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకొని వస్తే ఈ దోషాలకు ఉపశమనం లభిస్తుంది. కొంత మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి.